హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ కందికాయలు పులుసు చేసుకుందాం. దానికోసం కందికాయలు, 4 టమాటాలు, 4 పెద్ద ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కందికాయలు కూడా వేసుకుందాము. అవి కూడా కొంచెం మగ్గాక టమాటాలు వేసుకుందాము. తర్వాత చిటికెడు పసుపు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, ధనియాల పొడి మాత్రం కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను, 4 టేబుల్ స్పూన్లు. అన్నీ కలిపి బాగా మగ్గపెడతాను. సిమ్లో పెట్టాలి 10 నిమిషాలు. తర్వాత ఒక 250 ml గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసుకొని లాస్ట్లో చిటికెడు గరం మసాలా, కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేశాక 3 విజిల్స్ వచ్చి తర్వాత 5 మినిట్స్కి ఆపేయాలి. అంతే, గుమగుమలాడే కందికాయల పులుసు రెడీ. రండి, త్వరగా తినేద్దాం. రండి రండి.